ఓకేనండి. ఈ ఎపిసెట్ 5th కానీ 6th కానీ ఇచ్చేస్తాం. అంటే ఎందుకంటే 2nd రెడీ అయిపోతాం రిజల్ట్స్ తోటి. ఈ ఎలక్షన్ కౌంటింగ్ లాంటి డిస్టర్బెన్స్లు ఉన్నాయి కాబట్టి 2 రోజులు ఆగి ఇద్దామని. వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఎంసెట్ ఆస్పిరెంట్స్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ సిబిఎస్ఈకి సంబంధించిన వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. సో వీటిని మాత్రం ఇగ్నోర్ చేయకండి, ఎందుకంటే ఈ పనులు మీకు టైం టేకింగ్ వర్క్స్ అనమాట. సో ఈ టైం టేకింగ్ వర్క్స్ మీరు ముందే కంప్లీట్ చేసుకుంటే ఈజీగా మీకు రేపు ఫ్యూచర్లో మంచి కాలేజ్లో సీట్ అయితే వస్తుంది. సో ఆ ప్రాసెస్లో ఏమేమి ఉన్నాయి స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క లైన్ అండ్ వర్డ్ ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా గమనించుకోండి. దెన్ సెకండ్ థింగ్, ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న యూజర్స్కి వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి వెబ్ కౌన్సిలింగ్ అయిపోయేదాకా కంప్లీట్గా ఫ్రీగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు టాప్ కాలేజ్లో సీట్ వచ్చేలాగా మేము ప్రయత్నిస్తాము. సో నేను చెప్పిన టిప్స్ ట్రిక్స్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా టాప్ కాలేజీలో వస్తుంది. అలాగే కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా మీకు షేర్ చేస్తాను. దాన్ని టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాని లింక్. అలాగే ఇవన్నీ కూడా ఇట్లాంటి వీడియోస్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్స్ నేను ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు మీకు తెలియడం కోసం ఒక నోటిఫికేషన్ కూడా పంపిస్తాను. సో ఒక నోటిఫికేషన్ రావాలి అంటే ఆ మొబైల్ యాప్ ద్వారా పంపిస్తాను కాబట్టి మొబైల్ యాప్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఫైన్ స్టూడెంట్స్, ముందుగా ఫస్ట్ మీకు వచ్చిన కాలేజ్ ఏదైతే రిజల్ట్ ఏదైతే ఉంటుందో రేపు రిజల్ట్స్ రాగానే ఒక్కసారి మీ రిజల్ట్ని ప్లస్ ర్యాంక్ ఎస్టిమేటర్, మనబడి ర్యాంక్ ఎస్టిమేటర్ని రెండింటిని చెక్ చేసుకోండి. మేము ఇచ్చిన ఈ ర్యాంక్ ఎస్టిమేటర్ ఏదైతే ఉందో ఇది ఫర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అన్ని ర్యాంక్స్ అనలైజ్ చేసి మీకు ఒక గ్రూప్ ఆఫ్ ర్యాంక్స్ ఇన్ని ర్యాంక్స్ వస్తాయి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మీ ఇంటర్మీడియట్ మార్క్స్, సెకండ్ ఇయర్ మార్క్స్, ఏపీ సెట్ మార్క్స్ అన్నీ కలిపి ర్యాంక్ ఎస్టిమేటర్లో ర్యాంక్ చెక్ చేసుకోండి. ప్లస్ మీకు రేపు రిజల్ట్ ఇచ్చినప్పుడు మీకు ర్యాంక్ వచ్చి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఒక 100s, 1000s, ఒక 1000 అట్లా డిఫరెన్స్ ఉంటే ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ మేజర్ డిఫరెన్స్ ఉందనుకోండి, అంటే ఒక 10,000, 20,000 ఈ రకంగా డిఫరెన్స్ వచ్చింది అంటే ప్రాబ్లము మీరు డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు, ముఖ్యంగా తెలంగాణ సిబిఎస్ఈ వాళ్ళకి చెప్తున్నాను అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ ఏపీ వాళ్ళకి మీరు ఇవ్వకపోయినా కూడా, మార్కులు సరిగ్గా ఇవ్వకపోయినా కూడా అక్కడ మార్కులు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సరిగ్గా ఇవ్వకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి మళ్ళీ మీరు ఎన్ని మార్కులు ఇచ్చాము, మేము ఇంటర్మీడియట్ మార్కులు మేము ఇచ్చింది కరెక్టా కాదా అనేది మళ్ళీ చెక్ చేసుకోండి. ముఖ్యంగా తెలంగాణ ఇంటర్మీడియట్ వాళ్ళు, సిబిఎస్ఈ వాళ్ళు, ఇతర బోర్డ్స్కి సంబంధించిన వాళ్ళు ఆర్జేయూకిటీ కానీ, IIIT కానీ, డిప్లొమా వాళ్ళు కానీ, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి సిబిఎస్ఈ వాళ్ళకి 2 సంవత్సరాలు కలిపి 100 మార్క్స్ అయితే అక్కడ మనకు 300 మార్క్స్ అడిగారు. ఆ 300 మార్క్స్ ఎలా ఇవ్వాలో అర్థం కాక వాళ్ళు ఏదో ఒక మార్కులు ఇచ్చి ఉంటారు కాబట్టి ర్యాంక్ తారుమారు అయిపోయి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఇవ్వండి. మీరు దాన్ని చూసి ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన వర్క్ ఏంటంటే ఆ ర్యాంకు ఇన్ కేస్ తారుమారు అయితే ఇమీడియట్గా అక్కడే మనకు సెకండ్ ఆప్షన్ కింద మళ్ళీ డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పి ఎంసెట్ బోర్డు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు అది ఎంసెట్ బోర్డు డిక్లరేషన్ ఇవ్వండి అనేది లేకుండా ఉంటే మీరు అక్కడ కింద కాంటాక్టర్స్ అని చెప్పి ఉంటుంది. ఆ కాంటాక్టర్స్లో ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి, సార్ నేను ఇచ్చిన డిక్లరేషన్లో తప్పు ఉంది, లేదంటే నా ఇంటర్మీడియట్ మార్క్స్ నేను ఎంటర్ చేయడంలో తప్పు ఉంది, నాకు ఈ రకంగా రావాల్సింది ఈ రకంగా రావట్లేదు అని చెప్పి మీరు కానీ చెప్పగలిగితే సో ఆటోమేటిక్గా డిక్లరేషన్ మళ్ళీ ఇచ్చే అవకాశం అయితే మనకుంది. ఇది ఫస్ట్ థింగ్. సో మీ ర్యాంక్ని కంపేర్ చేసుకొని ఈ రకంగా చేయాలి. అప్ టు 1000 ర్యాంక్స్, 2000, 3000 ర్యాంక్స్ దాకా కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే అటు ఇటు అవుతుంటే జనాలు ఎక్కువ మంది వచ్చేసరికి అటు ఇటు అవుతుంటాయి. కానీ అంతకన్నా ఒక 10,000, 20,000 ర్యాంక్స్ డిఫరెన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ పని అయితే చేయాలి. దెన్ వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు సాటిస్ఫై అయ్యారు, రిజల్ట్స్ అన్నీ బాగున్నాయి, మీరు అనుకున్న ర్యాంక్ ప్రకారమే వచ్చింది అంటే మీకు ఏ కాలేజ్లో సీటు వస్తుంది అనే దానికి కాలేజ్ ప్రెడిక్టర్ అని చెప్పి ఉంది, ఇక్కడ కనబడుతుంది కాలేజ్ ప్రెడిక్టర్. దీంట్లోకి వెళ్ళి మీకు ఏ కాలేజ్లో సీటు వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీకు ఈ పలాని కాలేజ్లో పలాని సీట్ కావాలి, లేదా నాకు సిఎస్సి కావాలి, సిఎస్సి ఏఎంఎల్ కావాలి, ఈసీఈ కావాలి అని కోర్స్ మీరు ఫిక్స్ చేసుకుంటే ఆ ఫిక్స్ ప్రకారం ఏ కాలేజెస్ వస్తాయో అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఆ కాలేజెస్ పైన మీరు స్టడీ చేయటం మొదలు పెట్టాలి. ఏ రకంగా స్టడీ చేయాలి అంటే ఈ కాలేజెస్లో మీకు వచ్చిన వాటిని అన్నిటిని చూసుకొని మీకు దీంట్లో తెలిసిన కాలేజెస్, మీరు చేరాలనుకున్న కాలేజెస్ని పక్కన పెట్టుకొని మిగతా కాలేజెస్లో ఒక
ర్యాండమ్గా కానీ లేకపోతే ఆర్డర్ ప్రకారం కానీ మీ ర్యాంక్కి నియర్ బైగా ఉన్నట్టు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒక 12,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, 12,000 నుంచి ఇటు ఒక 2,000 ర్యాంకు, ఇటు ఒక 2,000 ర్యాంకు, నియర్ బై ఉన్న కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని లిస్ట్అవుట్ చేసుకోండి. లిస్ట్అవుట్ చేసుకొని ఆ కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు కాలేజ్లో 2024కి సంబంధించి అక్కడ ఎన్ని కాలేజెస్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరిగాయి, ఎంతమంది రిక్రూట్ అయ్యారు, వాళ్ళకి ఎంత హైయెస్ట్ శాలరీ వస్తుంది అని చెప్పి ఒక ఎక్సెల్లో మీరు క్లియర్గా రాసుకోండి. సో ఎలా రాసుకుంటారు ఎక్సెల్లో? సో ఫస్ట్ సీరియల్ నెంబరు, తర్వాత ఇక్కడ కాలేజ్ నేమ్, తర్వాత కాలేజ్ ఎక్కడ ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో ఉంది లేకపోతే ఏ సిటీలో ఉంది రాసుకోండి. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి హైయెస్ట్ శాలరీ ఎంత వచ్చింది, దెన్ యావరేజ్ శాలరీ ఎంత వచ్చింది 2024లో, తర్వాత ఎంతమంది వాళ్ళకి ఫ్యాకల్టీ ఉన్నారు, పిహెచ్డి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ రకంగా ఇంకా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ప్లస్ లాస్ట్లో ఫీజు అన్నీ పెట్టుకొని మీరు ఒక ఎక్సెల్ రెడీ చేసుకోండి. ఇలా ఎక్సెల్ రెడీ చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది, సో ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అని చెప్పేసి. సో దీన్ని మళ్ళీ ఇంకా ఫర్దర్గా మీకు ఆ కాలేజెస్ గురించి నేను రేపు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తాను కాబట్టి నా ఇన్పుట్స్ కూడా తీసుకొని మీరు ఒక ప్రయారిటీ లిస్ట్ రెడీ చేసుకోవచ్చు. ఆ ప్రయారిటీ లిస్ట్ ప్రకారం టాప్ కాలేజెస్లో మీకు సీటు వస్తుంది. కొన్ని కాలేజెస్ వినడానికి చాలా మంచి పేరు ఉంటాయి, వాటికి చాలామంది మంచి అట్రాక్టివ్గా ఉంటాయి, కానీ వీటిలో మనకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ పర్సంటేజ్ తగ్గిపోయి ఉంటాయి. కానీ కొన్ని కాలేజెస్ మీరు ఎప్పుడు వినుండరు, కానీ వాటిలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏ కాలేజ్ని ఇగ్నోర్ చేయకండి, ప్రతి ఒక్క కాలేజ్ డీటెయిల్స్ మీ దగ్గర ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్. దెన్ థర్డ్ స్టెప్, మీరు వెంటనే మీ ఆధార్ కార్డు ఓపెన్ చేయండి. ఆధార్ కార్డులో ప్లస్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఒక్కసారి మీ నేమ్ చెక్ చేసుకోండి. మీ నేమ్ ఎలా ఉంది 10th క్లాస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అవినాష్ అని ఉందనుకోండి, ఏ అంటే ఆకుల అవినాష్, ఏ అంటే ఆకుల అనుకోండి, ఏ అవినాష్ అని మీకు 10th క్లాస్లో ఉంది. ఆధార్లోకి వచ్చేసరికి ఆకుల అవినాష్ అని చెప్పి ఉంది. సో ఈ రకంగా ఉంటే మాత్రం మీకు ప్రాబ్లం అవుతుంది. సో దీన్ని ఏం చేస్తారు, ప్లస్ ఫాదర్ నేము, మదర్ నేము అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇవి చూసుకోండి. ఇవన్నిటిని మార్చుకొని క్లియర్గా ఆధార్ని మళ్ళీ అప్డేట్ చేయించుకోండి. ఎందుకంటే ఆధార్ని అప్డేట్ చేయించుకోవటం ఈజీ, ప్లస్ టైం కూడా మనకు తొందరగా అయిపోద్ది. 1 వీక్ 10 డేస్లో కంప్లీట్ చేసుకోవచ్చు. 10th క్లాస్ సర్టిఫికేట్ని మీరు అప్డేట్ చేయడానికి ఇంపాసిబుల్, కుదరదు. సో దిస్ ఇస్ సెకండ్ థింగ్. దెన్ థర్డ్ థింగ్, ఇమ్మీడియట్గా మీ ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళి అక్కడ మీరు టీసీ తీసుకోండి ఇంటర్మీడియట్ కాలేజ్లో. దెన్ మార్క్స్ మెమో అనేది మీకు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మార్క్స్ మెమో వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారో లేదో చూసుకోండి. ప్లస్ టీసీ, మార్క్స్ మెమో కూడా లార్జ్ మార్క్స్ మెమో కావాలి, అంటే దాంట్లో ఫస్ట్ ఇయర్ ఉంటాయి, సెకండ్ ఇయర్ ఉంటాయి, షార్ట్ మెమో కాదు. సో వీటిని రెడీ చేసి పెట్టుకోండి. దిస్ ఈజ్ సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, మీకు ఇన్ కేస్ ఫీ రియంబర్స్మెంట్ కావాలి అనుకుంటే ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి రెడీ చేసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంత ఉండాలి అంటే 2 lakhs లోపల ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండేటట్టుగా తీసుకోండి. ఇది ఎక్కడ ఇస్తారు, ఇది ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ మీ ఈ సేవా సెంటర్స్లో కానీ ఈ 2 lakhs ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మీరు ఈడబ్ల్యూఎస్ కోటాలో చేరాలి అనుకుంటున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా అంటే చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఇది ఓన్లీ ఓసీ వాళ్ళకి సంబంధించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అవసరం ఉండదు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ కోటా అంటే ఏంటంటే ఏ రకంగా అయితే మీకు కాలేజ్ సీట్లో రిజర్వేషన్ ఉంటుందో, ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది, ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది, బీసీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది, అలాగే ఫీమేల్ కోటా అని ఒకటి ఉంటుంది సపరేట్గా. ఇవన్నీ కాకుండా ఓసీ వాళ్ళకు కూడా ఒక సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది, అది కూడా ఓన్లీ ఫర్ ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ కోటాలో వీళ్ళకి ఖచ్చితంగా సీట్లు అనేది మనం సపరేట్ రిజర్వేషన్ అయినాయి కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి సపరేట్గా అలొకేట్ చేయడం జరుగుతుంది. మరి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే మీకు ఎంత ఇన్కమ్ ఉండాలంటే 8 lakhs లోపల మీకు ఇన్కమ్ ఉండాలి. 8 lakhs లోపల మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఉంటే అప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంటారు. మరి ఇందాక 2 lakhs చెప్పారు కదా, అంటే అది 2 lakhs అనేది ఇన్కమ్ సర్టిఫికేట్, మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, ఇక్కడ మీకు సీట్ వస్తుంది, రెండు డిఫరెంట్. సో ఇక్కడ సీట్ వస్తుంది కానీ ఫీ రియంబర్స్మెంట్ అయితే రాదు. ఇక్కడ మీకు 2 lakhs ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది కానీ సీట్ అనేది గ్యారంటీ లేదు. కాబట్టి రెండు వైస్ వర్సా, రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఓన్లీ ఫీ రియంబర్స్మెంట్కి, ఇది ఓన్లీ ఫర్ సీట్ కోసం. సో ఇవి మీ దగ్గర రెడీగా ఉండాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీకు ర్యాంక్ అనేది కంపేర్ చేసుకోండి మనబడి ర్యాంక్ ప్రెడిక్టర్లో ప్లస్ ఒరిజినల్ ర్యాంక్లో, ఈ రెండిట్లో చేసుకొని మీకు ర్యాంక్ కరెక్ట్గా వస్తే ప్రొసీడ్ అవ్వండి. లేదంటే మాత్రము డిక్లరేషన్లో ఏమైనా మీరు ఇచ్చిన ఇంటర్మీడియట్ మార్కులు తప్పున్నాయా అనేది ఒకసారి రీచెక్ చేసుకోండి. సెకండ్ వచ్చి మీకు ఏ కాలేజ్లో వస్తుందో మనబడిలో కాలేజ్ ప్రెడిక్టర్ ఉంటుంది. సో కాలేజ్ ప్రెడిక్టర్ చెక్ చేసుకొని
కాలేజెస్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్స్కి వెళ్ళి దాని గురించి ఒక రిపోర్ట్ తయారు చేసుకోండి. థర్డ్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో మీ కాలేజ్ నుంచి ప్లస్ టీసీ కాలేజ్ నుంచి తీసుకోండి. ఫోర్త్, ఆధార్ కార్డులో ప్లస్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో 2 పేర్లు ఎగ్జాక్ట్గా ఉన్నాయా, ఏమైనా మారాయా అనేది ఇది రెడీ చేసుకోండి. ఫిఫ్త్, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఎవరైనా సరే 2 lakhs రూపీస్ లోపల మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ లోపల ఉంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. సిక్స్త్, మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. దెన్ మైనారిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మైనారిటీ ఆల్రెడీ 10th క్లాస్ సర్టిఫికేట్ పైనే మైనారిటీ అని చెప్పి ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఆ మైనారిటీ సర్టిఫికేట్ సపరేట్గా తెచ్చుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, 7th వచ్చి క్యాస్ట్ అండ్ మైనారిటీ సర్టిఫికేట్. సో క్యాస్ట్ ఏదైతే మీకు సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకోండి. దెన్ మైనారిటీ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోండి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 1st ఏప్రిల్ తర్వాత ఉన్న వాళ్ళు అదే తీసుకుంటారు తప్పితే 1st ఏప్రిల్ 2024 కాకుండా ముందున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని కన్సిడర్ చేయరు. చాలామంది జేఈ అప్లై చేసేటప్పుడు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ జనవరిలో తీసుకొని ఉంటారు. సో దాన్ని కన్సిడర్ చేయరు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రం 2024 1st ఏప్రిల్ తర్వాత ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ 1st జనవరి తర్వాత ఉన్నా సరిపోతుంది, కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రం ఈ రకంగా ఉండాలి. సో ఈ రకంగా మీరు రెడీ అయిపోండి. ఎందుకు ఇప్పుడే చెప్తున్నారు ఇవన్నీ మాకు కౌన్సిలింగ్ స్టార్ట్ కాలేదు కదా అంటే, ఈ ఎంఆర్ఓ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, తర్వాత ఇంటర్ మార్క్స్ మెమో, తర్వాత ఇవన్నీ కూడా మీరు చేయాల్సినంత కూడా ఈ 20 days 30 days రెడీ చేసుకొని పక్కకు సెట్ చేసి పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడు కౌన్సిలింగ్ పెట్టినా సరే మీరు రెడీగా ఉండి దానికి ప్రిపేర్ అయిపోయి కౌన్సిలింగ్కి అప్లై చేయొచ్చు. లేదంటే మాత్రం టైం తీసుకుంటే మాత్రం కౌన్సిలింగ్లో టైం అయిపోతుంది. ఆ తర్వాత మీ ఫస్ట్ ఫేజ్లో కానీ ఆ ఫస్ట్ ఫేజ్లో మళ్ళీ అప్పటికప్పుడు కుదరకపోతే, సర్టిఫికేట్స్ రాకపోతే మీకు సీట్ అనేది మంచి కరెక్ట్ కాలేజ్లో సీట్ రావడం అనేది మాత్రం కష్టమవుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.